అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పూజిత థాట్స్. నేను మీ పూజిత. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే పిల్లల తల గురించే వీడియో. అంటే ఇప్పుడు నెలల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ హెడ్కి మనం తీసుకోవాల్సిన కేరింగ్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇవి నాకు తెలిసినంత వరకు తెలిసిన టిప్స్ మాత్రమే. ఒకవేళ మీకు ఇంతకన్నా ఎక్స్ట్రా టిప్స్ తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నాతో పాటు అందరికీ తెలుస్తుంది. అంటే చిన్నపిల్లల విషయం కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను మీకు పాస్ చేస్తాను. ఒకవేళ మీకు అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను పాస్ చేస్తున్నాను అంతే. అండ్ దీని మీద నేను ఒక షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేశాను. పిల్లలకి కూలలు ఎందుకు కట్టాలి, ఎప్పటి వరకు కట్టాలని అయితే కొంతమంది ఏమన్నారంటే దానిలోనే ఆ వీడియోకే కామెంట్ వచ్చింది, ప్రతిదీ నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఈ ప్లాట్ఫామ్లో, యూట్యూబ్ ప్లాట్ఫామ్లో. కాబట్టి ఖచ్చితంగా నేను దాన్ని నెగిటివ్గా తీసుకోవట్లేదు, కాకపోతే వాళ్ళకి క్లారిఫై చేయాలి కదా, అందుకోసమని. అలాగే ఈ కుళ్ళల గురించి, పిల్లల తలల గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ తల గుండ్రంగా ఉండడానికి నాకు తెలిసిన టిప్స్ మీకు పాస్ చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అది ఒక షార్ట్ వీడియోలో అయితే కాదు కాబట్టి ఈ ఫుల్ వీడియో అయితే మీకు పాస్ చేస్తున్నాను అన్నమాట. అండ్ వాళ్ళ తల రౌండ్గా ఉండడానికి ఈ కుళ్ళలు అయితే బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే, పిల్లల తలని మనం పుట్టిన తర్వాత నుండి 3 months వరకు మీరు నువ్వుల నూనె పెట్టండి తలకి. వాళ్ళకి ఇక్కడ రంధ్రం అయితే ఉంటుంది, ఆ రంధ్రం కూర్పాలి. మనం ఇట్లా పైకి అనుకుంటూ కిందికి అనుకుంటూ ఇట్లా అంటుంటే లోపలికి అంటూ ఉండాలి, ముందటికి కాకుండా. ఇటు నుండి ఇక్కడికి అనాలి, అలాగే ఇటు నుండి ఇక్కడ నుండి ఇటు అనాలి, ఇక్కడ నుండి ఇటు అనాలి. ఇట్లా అనుకుంటూ ఇక్కడ మంచిగా మర్దన వేయాలి, ప్రెస్ చేసుకుంటూ. ఇక్కడ కూడా మెల్లగా ఒత్తుతూ ప్రెస్ చేసుకుంటూ మంచిగా మసాజ్ చేసి వాళ్ళకి నువ్వుల నూనె పెట్టి కుళ్ళ కట్టాలి. ఈ కుళ్ళ అయితే కట్టాలి. రెడీమేడ్ కుళ్ళలు కూడా ఉంటాయి చూడండి. ఈ విధంగా రెడీమేడ్ కుళ్ళలు కూడా నేను వాడినాను. కాకపోతే ఈ రెడీమేడ్ కుళ్ళల కంటే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకు అంటే వీళ్ళు ఇక్కడ స్టిచ్ చేస్తారు. అండ్ ఈ స్టిచ్ అనేది వాళ్ళ తల పెరిగినా కూడా, కొంచెం పెరిగినా కూడా మనం స్టిచ్ ఇప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ పట్టి ఉంచినట్టు ఉంటుంది. దీనికంటే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే కుట్టిన కుళ్ళలు ఎప్పుడైనా నెంబర్ 1 అని చెప్తాను నేను. అందుకోసమని ఇవి కూడా ఎంత రౌండ్ షేప్లో ఉంటాయో, ఇవి అలా రౌండ్ షేప్గా ఉండవు, కొంచెం తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవైతే ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ఇవి అవైలబుల్గా లేకపోతే మాత్రమే ఇవి చేయండి, ఇవి యూజ్ చేయండి. ఇవి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నాను అన్నమాట. సో అవి వాడుతున్నాను. ఇవి మా మమ్మీ కుట్టుకొని వచ్చింది, మిగతావైతే. సో ఇదన్నమాట. కుళ్ళలు అయితే వాడండి ఖచ్చితంగా. అండ్ కుళ్ళలు ఎన్ని మంత్స్ వరకు వాడాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్. ఎన్ని మంత్స్ వరకు వాడాలి అంటే, ఈ కుళ్ళలు అయితే 1 year వరకు వాడండి. నెక్స్ట్ 1 year తర్వాత ఇలాంటివి వాడండి. ఎందుకంటే వాళ్ళకి చలికాలం చలి పెట్టినా వాళ్ళ చెవులకు గాలి పోకుండా వెచ్చగా ఉండడానికి ఇలాంటివి వాడండి. 1 year తర్వాత 1 year వరకు అయితే ఇవి వాడండి. హెడ్ పెరిగేది మాత్రం ఈ టైంలోనే. ముఖ్యంగా రౌండ్ షేప్లో ఉండడానికి అయితే ప్రీషియస్ డేస్ అంటారు కదా, అయితే 5 months అన్నమాట. ఈ 5 months లోపల ఖచ్చితంగా వాళ్ళ హెడ్కి అయితే మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళ హెడ్కి ఎప్పుడు కూడా ఇలాంటి కుళ్ళలే కట్టాలి. కట్టకుండా వదిలేస్తామని చెప్పేసి అంటే అది మీ ఇష్టం. కొంతమందికి కుళ్ళలు కట్టడం అనేది ఉండదు, బహుశా వాళ్ళే నెగిటివ్ కామెంట్స్ పెట్టుంటారు అని నా అభిప్రాయం. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ కుళ్ళలు కట్టని వాళ్ళని కూడా నేను చూసినాను. వాళ్ళకైతే నాగుంపం పడిగలా ఉంటుంది కదా, ఈ హెడ్ తల ఈ మాడ ఉంటుంది కదా, ఈ మాడ కొంచెం ఇట్లా ఉబ్బి ఉంటుంది. గమనించండి ఖచ్చితంగా. అదైతే నేను చెప్తున్నాను. ఒకవేళ మీ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, పెరుగుతుందా పెరగదా అనేది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు పాస్ చేస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ అయితే. ఈ కుళ్ళలు అనేవి అంత యూజ్ అవుతాయి పిల్లల తల పెరగకుండా మంచిగా రౌండ్ షేప్లో ఉండడానికి. అండ్ వాళ్ళని పడుకోబెట్టేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అనేవి ఫాలో కావాలి. ఎప్పుడు కూడా వాళ్ళని సైడ్కి కానీ అలా పడుకోబెట్టొద్దు. మంచిగా వాళ్ళ హెడ్ తల మంచిగా స్ట్రైట్గా పడుకోబెట్టి ఒక పిల్లో పెట్టండి. అటు సైడ్ ఒక పిల్లో, ఇటు సైడ్ ఒక పిల్లో పెట్టండి. లేదంటే వాళ్ళకి చిన్న బేబీ పిల్లోస్ ఉంటున్నాయి కదా, ఆ బేబీకి పెట్టేవి అవి పెట్టేసేయండి. అవి పెట్టినా కూడా మంచిగా రౌండ్ షేప్లో ఉంటుంది అన్నమాట. వాళ్ళ హెడ్ అనేది ఖచ్చితంగా మనం కేర్ తీసుకోకపోతేనైతే వాళ్ళ హెడ్ షేప్ అవుట్ అవుతుంది. అది మన చేతుల్లో లేదు అనుకోకండి, మన చేతుల్లోనే ఉంటుంది కొన్ని డేస్ వరకు, కొన్ని మంత్స్ వరకు. అండ్ ఈ కుళ్ళలు అయితే చెప్పాను కదా, 1 year వరకు ఈ కుళ్ళలు వాడండి. తర్వాత
చలికాలంలో, వర్షాకాలంలో ఇవి వాడండి. ఎండాకాలంలో ఎలాగో మనం వాడం కాబట్టి ఇది ఈ కుల్లల గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. అయితే నేను పెట్టిన షార్ట్కి కామెంట్ ఏమొచ్చింది అని చెప్పేసి అంటే వాళ్ళు అంటే ఈ కుల్లలు రౌండ్ షేప్ కోసం కాదు, వెచ్చదనం కోసం అని చెప్పేసి. నేను అందులో క్లారిటీ ఇవ్వలేదు మీకు. వెచ్చదనం కోసం కూడా వాడతాము దీని, రౌండ్ షేప్ కూడా ఈ కుల్లలు అనేవి యూజ్ అవుతాయి, వెచ్చదనం కోసం కూడా యూజ్ అవుతాయి. ఇంకొక విషయం చెప్పాలంటే మీకు, పిల్లలు పుట్టగానే 1 మంత్ లోపల పిల్లలకి వైట్ క్లాత్ ఉంటుంది కదా, వైట్ క్లాత్ తోటి ఫస్ట్ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్లో రౌండ్ షేప్గా మంచిగా చుట్టి దాన్ని తలకి చుట్టి తర్వాత ఈ కుల్ల కడతారు. అది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. ఇది మా పెద్దవాళ్ళు నాకు చెప్పింది, నేను మీకు చెప్తున్నాను అంతే. డాక్టర్స్ చెప్పారు అని చెప్పేసి ఆల్రెడీ ఐ ఆస్క్ డాక్టర్ అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారు. ఇంకొకరు ఏమో చలి కోసమే అది ఇదంత ఉండదు అని చెప్పేసి పెట్టారు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు పాస్ చేశాను. అది మీ ఇష్టం, మీరు ఫాలో అవ్వడం లేకపోవడం. నేను మా పాపకి ఏది ఫాలో అవుతున్నానో చెప్తున్నాను అంతే. అండ్ మీరు ఇదే ఫాలో కావాలి అని నేను చెప్పట్లేదు. మీకు నచ్చితే ఫాలో కండి, లేదంటే లేదు, అంతే. మీరు ఒకసారి గమనించండి, పుట్టిన పిల్లలు 1 మంత్ నుండి 3 మంత్స్ లోపల పిల్లలని ఒక సైడ్ పడుకోబెడితే ఒక సైడ్ ఇట్లా నొక్కినట్టు అయి ఉంటుంది. చూడండి, గమనించండి ఖచ్చితంగా. అండ్ ఇంకొక సైడ్ పడుకోబెడితే అటు సైడ్ నొక్కినట్టు అవుతుంది. వాళ్ళ హెడ్ అనేది అంత స్మూత్గా, అంత డెలికేట్గా ఉంటుంది. కాబట్టి మనం దానికి ఎంత కేర్ తీసుకోవాలి కదా, అందుకోసం అని చెప్తున్నాను. ఎవరి పిల్లలైనా పిల్లలే కదా, వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి. అండ్ మా పాపకి యూజ్ చేసే టిప్సే మీకు చెప్తున్నాను. అది మీ ఇష్టం, యూజ్ చేయడం యూజ్ చేయకపోవడము. ఇంకొక విషయం ఏంటి అంటే, పిల్లల హెడ్కి మనం ఆయిల్ పెడతాం కదా, ఒకవేళ నువ్వుల నూనె పడకపోతే 3 మంత్స్ వరకు నువ్వుల నూనె పెట్టండి. 3 మంత్స్ తర్వాత కొబ్బరి నూనెకి షిఫ్ట్ అయిపోండి. కొబ్బరి నూనె నేనైతే ఇప్పుడు మా పాపకి 3 మంత్స్ వరకు నువ్వుల నూనె అయితే పెట్టినాను. తనకి కాకపోతే నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, కొంచెం పొట్టులాగా లేస్తుంది. సేమ్ మా పెద్ద పాపకు కూడా అలానే అయింది. డాక్టర్స్కి చూపించాను. చూపిస్తే అందరూ కూడా కొబ్బరి నూనె వాడమన్నారు ఫస్ట్. సో కొబ్బరి నూనె వాడిన తర్వాత క్యూర్ అయిపోయింది అన్నమాట. సో ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి, పిల్లలకైతే కొబ్బరి నూనె అయితే పెట్టండి 3 మంత్స్ తర్వాత. 3 మంత్స్ వరకు నేనైతే అదే పెట్టినాను, నువ్వుల నూనె పెట్టినాను. నువ్వుల నూనె పెడితే మంచిగా హెయిర్ అనేది మంచిగా ఉంటుందంట. అండ్ వాళ్ళకి కూడా మంచిగా హీట్ ఇస్తుందంట. అండ్ కొబ్బరి నూనె పెడితే చలికి జలుబు అవుతుంది అంటారు. బట్ మనం చేసేది ఏం లేదు కదా. 3 మంత్స్ వరకు అయితే నేను పెట్టినాను మా పాపకి, తనకు పడలేదు. పడకపోతే నువ్వుల నూనెకి నుండి నేను కొబ్బరి నూనెకి అయితే షిఫ్ట్ అయిపోయినాను. ఒకవేళ మీకు పిల్లలకి ఖచ్చితంగా నువ్వుల నూనె పడింది అనుకోండి, ఖచ్చితంగా నువ్వుల నూనెనే పెట్టండి. అదే నేను ప్రిఫర్ చేస్తాను. వాళ్ళకి హెయిర్ కూడా మంచిగా గ్రోత్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, వెచ్చదనం ఉంటుంది, వాళ్ళకి జలుబు కాకుండా ఉంటుంది అన్నమాట. ఆయిల్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా మనకి హెడ్ వెనక సైడ్ పెడతాం కదా, వెనక సైడ్ పెట్టినప్పుడు ఇక్కడ మెడ వరకు ఇట్లా అనండి, ఇట్లా తీరినట్టుగా ఇలా మెల్లగా అనండి, మరీ ప్రెస్ చేయకుండా ఇట్లా మంచిగా అనండి. మెడల దగ్గర వరకు మనం ఇట్లా అనడం వల్ల వాళ్ళ మెడలు నిలబెడతారు అన్నమాట. తొందరగా నిలబెట్టడానికి అయితే ఆస్కారం ఉంటుంది. వాళ్ళని వెనకకి పెట్టేటప్పుడు కాళ్ళ మీద వేసుకొని నెత్తికి అయితే ఆయిల్ పెట్టండి. లేదు అంటే నార్మల్గా అయినా పెట్టండి. కాకపోతే ఇట్లా అనండి, ఇట్లా ఈ నూనె పెట్టి ఇట్లా అనండి. మా పాప పడుకుంది, మా పాపని తీసుకొచ్చి చూపించేదాన్ని, పడుకుంది కాబట్టి నేనే చూపిస్తున్నాను మీకు. సో అదన్నమాట. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను చెప్తాను ఖచ్చితంగా. అండ్ ఇది వీడియో ఎలా అనిపించింది, యూస్ఫుల్ అనిపించిందా? యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే ఇంకా ఇది ఇన్ఫర్మేషన్ ఎవరికైనా పాస్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.